तेलंगाना के वजीर केटीआर ने संगारेड्डी जिले के जहीराबाद में वीईएम सनत के क़याम के लिए भूमि पूजा की। इस मौके पर उन्होंने बात करते हुए कहा कि इस सनत के क़याम के जरिए 2000 अफराद को रोजगार मिलेगा। तरक्की के मैदान में तेजी से आगे बढ़ने वाली तेलंगाना जैसी रियासतों के साथ ताउन करने मरकज से मुतालबा किया। केटीआर ने कहा कि हैदराबाद बेंगलुरु के दरमियान डिफेंस कॉरिडोर कायम करने का मरकजी हुकूमत से मुतालबा किया गया है, लेकिन इसको नज़रअंदाज किया गया। इसके बाद मरकजी हुकूमत ने डिफेंस कॉरिडोर को बुंदेलखंड मुंतकिल कर दिया। उन्होंने इस मुंतकली पर नज़रसानी करने मरकज से मांग की। कहा कि टेक्नोलॉजी तेलंगाना को आना तेलंगाना के लिए बाइज़ मसरत है। అమెరికన్ కంపెనీస్తో, ఆస్ట్రియన్ కంపెనీస్తో, ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన చాలా ప్రముఖ సంస్థలతో చాలా జాయింట్ వెంచర్స్ కూడా వారు చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి జాయింట్ వెంచర్స్ని మనం ఇన్వైట్ చేసేటప్పుడు బయట నుంచి ఇంపార్టెంట్ కంపెనీస్ ఇక్కడికి వచ్చేటప్పుడు వారు కూడా చూస్తారు అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, అక్కడ పెట్టుబడి పెడితే ఎంతకాలంలో నాకు వేగంగా రిటర్న్ వస్తుంది, ఎక్కడ పెడితే నాకు లాభం అవుతుంది అని వారు కూడా ఆలోచిస్తారు. అంటే ఇక్కడ కేవలం భారతదేశంలోని ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి పోటీ కాదు, భారతదేశంలోని ఒక నగరానికి ఇంకో నగరానికి పోటీ కాదు. బయట నుంచి అమెరికా నుంచి ఆస్ట్రియా నుంచి వచ్చే వాళ్ళు చూసేదేమంటే భారతదేశంలో పెట్టాలా లేదా పక్కన ఉండే ఇండోనేషియాలో పెట్టాలా, మలేషియాలో పెట్టాలా, ఇంకొకడ పెట్టాలని ఆలోచిస్తారు. వారు దేశాల మధ్యన చూస్తారు తప్ప దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్యన చూడరు. కాబట్టి భారత ప్రభుత్వం ఇకనైనా పునరాలోచించి మరి పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని, ముందుకు పోతున్న రాష్ట్రాన్ని, ప్రగతిశీల రాష్ట్రాన్ని, తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని ఆశీర్వదించాలి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ ఉద్దేశాలకు అతీతంగా, రాజకీయ ఎజెండాలకు